నమస్తే, నా పేరు స్వప్న. బీసీఎన్ వైజాగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో నటి జత్వాని తన కుటుంబ సభ్యులను వేధించారంటూ ఆవేదన. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం 3 రోజుల పాటు కోస్తాకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు. తన కుటుంబ సభ్యుల్ని కీలక వైసీపీ నేత, కొందరు ఐపీఎస్ అధికారులు అన్ని రకాలుగా వేధించారని జత్వాని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని వదిలిపెట్టానని, అందరినీ బయటకు లాగుతానని జత్వాని తేల్చి చెప్పారు. ఏపీ ప్రభుత్వంపై తనకు నమ్మకం ఉందని, తనకు న్యాయం జరుగుతుందని జత్వాని వివరించారు. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contact with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that will not let innocents suffer like this. I thank you all for your support. क्या आपको लगता है कि अब आंध्र प्रदेश आप जाने वाले हैं? क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ होगा? I have full faith. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out and will punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise. नहीं, आपके अफसरों ने, बहुत सारे अफसरों का आपने नाम लिया है, वो दोस्ती कैसी की थी? किस तरह से आपके टच में? देखिए, आंध्र प्रदेश की सरकार कह रही है कि हम आपके साथ हैं, ये सरकार का कहना है. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, వాయుగుండంగా ఉత్తర ఆంధ్ర దక్షిణ ఒరిస్సా తీరంపై వాయుగుండంగా ఉత్తర ఆంధ్ర దక్షిణ ఒడిశా తీరం వైపు వచ్చే అవకాశం ఉందని, ఈ క్రమంలో రాగల 3 రోజుల పాటు కోస్తాకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని, మిగిలిన జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. నిన్నటి వరకు మనం ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ బే ఆఫ్ బెంగాల్లో చూసినటువంటి ఉపరితల ఆవర్తనాలు అవి ఈరోజు ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ దాని పరిసర ప్రాంతంలో వాటి ప్రభావం చేత లో ప్రెషర్ ఏరియా ఫామ్ అయింది. అది క్రమేపీ పశ్చిమ వాయుదిశగా వెళ్తూ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బెంగాల్ అంటే మన కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం ఈ ప్రాంతానికి చేరే సమయంలో అది మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనం కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కమింగ్ సబ్సిక్వెంట్ 2 డేస్లో కూడా అది ఈ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం చేరే సమయంలో అది మరింతగా బలపడి వాయుగుండంగా కూడా మారేటువంటి అవకాశం అయితే మనకి ప్రస్తుతంగా అయితే మనకి కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్న ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఈ మాన్సూన్ ఇప్పుడున్నటువంటి ఈ లో ప్రెషర్ ఈ కండిషన్స్ ద్వారా మనకి రాబోయేటువంటి రోజుల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు మన కోస్తా జిల్లాలో అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు, మరి కొన్ని చోట్ల అయితే అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూసుకుంటే అయితే మనం భారీ వర్ష సూచన ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా మనం ఇవ్వడం జరుగుతోంది. అవి ఎక్కువగా మోస్ట్లీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షం వచ్చినా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్
48 అవర్స్ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మన ఉత్తరాంధ్ర జిల్లా అలాగే 1-2 జిల్లాల నుండి దక్షిణ కోస్తా జిల్లాలో కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఈ పరిస్థితులు నెక్స్ట్ కమింగ్ 2 to 3 days వరకు అంటే 2 to 3 daysలో విస్తారంగా ఒక మాసం వర్షాలు ఉత్తరాంధ్రలో అయితే వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తాలో కూడా పలు ప్రాంతాల్లో ఒక మాసం వర్షాలు వచ్చేటువంటి అవకాశం నెక్స్ట్ కమింగ్ 2 to 3 days వరకు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం దృష్ట్యా ఉత్తరాంధ్ర తీరమడి కూడా బలమైన ఈదురుగాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయి. అవి కొన్ని సమయాల్లో ఇట్ మే గస్ట్ 55 km/h ఆల్సో. అలాగే సీ కండిషన్ కూడా మోడరేట్ స్థాయి నుంచి రఫ్నెస్ వరకు కూడా ఉంటుంది. ఈ పరిస్థితి దృష్ట్యా కూడా మన మత్స్యకారులందరికీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు లాస్ట్ 24 అవర్స్లో కూడా మన కోస్తా జిల్లాల్లో ఒక మాస్టర్ వర్షాలు చాలా చోట్ల అయితే నమోదవడం జరిగింది. ముఖ్యంగా అయితే విశాఖపట్నంలో అయితే 6 centimeters, అలాగే పాలకొండలో కూడా 6 centimeters, అలాగే గరుగుబెల్లి మందాస అయితే 5 centimeters చొప్పున చాలా చోట్ల అయితే 2 to 3 centimeters వర్షపాతం గడిచినటువంటి 24 గంటల్లో నమోదం జరిగింది. ఈ స్థాయిలో మళ్ళీ నెక్స్ట్ కమింగ్ ఒక 2 to 3 days వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజెంట్ సిస్టమ్ ద్వారా కూడా మనం ప్రెడిక్షన్స్ అండ్ ఫోర్కాస్ట్ అందిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం దీని మూమెంట్ పశ్చిమ వాయుదిశగా వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం అది ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉంది. అది పశ్చిమ వాయుదిశగా కదులుతూ మన తీరానికి దగ్గర ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మరియు నెక్స్ట్ ఒరిస్సా తీరానికి ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఈ మధ్యలోకి ఇలాగ వస్తుంది. ఈ నేపథ్యంలో అది ఉత్తరాంధ్ర తీరాన్ని నెక్స్ట్ దక్షిణ ఒరిస్సా తీరం మధ్య నుంచి ఆ ప్రాంతానికి వచ్చే సమయంలో అది వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా దాటేటువంటి అవకాశం ఉంది. తాను జగనంత లగ్జరీ కాదని రిషికొండ ప్యాలెస్ కోసం ఆయన 500 కోట్లు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టారని మంత్రి లోకేష్ తెలిపారు. పర్యావరణ చట్టాలు ఉల్లంఘించినందుకు 200 కోట్లు జరిమానా కూడా కట్టారని ఆరోపించారు. పరువు నష్టం కేసు విషయంలో వదిలిపెట్టేది లేదన్నారు. పత్రిక అసత్యాలకు అడ్డుకట్ట వేయాలని పరువు నష్టం కేసు వేసినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా వ్యాఖ్యలు రాయడం ఆ పత్రిక నైజం అన్నారు. మంత్రిగా ఉన్నా కూడా తాను ఎప్పుడు ప్రభుత్వ సొమ్మును దుబారా చేయలేదన్నారు. కోర్టు కేసు కోసం విశాఖ వచ్చిన తాను ప్రభుత్వ గెస్ట్ హౌస్ ని ఉపయోగించుకోలేదన్నారు. టీ కాఫీ తీసుకున్నానని దానికి అయిన ఖర్చు 25 లక్షల రూపాయలని అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది. అందరు తెలిసిన విషయమే. సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబం, ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు పెట్టుబడి ఉంది. అదే సందర్భంలో ఢిల్లీలో ఉన్న ద వీక్ అనేది వీక్లీ మ్యాగజైన్ కూడా ఆ కథనాన్ని వేస్తాం జరిగింది. ఇమ్మీడియట్గా నేను సాక్షికి అటు వీక్ కూడా లీగల్ నోటీస్ పంపిస్తాం జరిగింది. ఆధారాలతో సహా వాళ్ళ ముందర పెట్టాను. ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినాయో ఆ 26 రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత వీక్ మ్యాగజైన్ రిజైండర్ పబ్లిష్ చేసి తప్పుడు రిపోర్టింగ్ చేశాము, ఆధారాలు మాకు ఇచ్చారు, తప్పు జరిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ సాక్షి ఒప్పుకోలేదు. అందుకే నేను ఆనాడు 75 కోట్ల రూపాయలకి డిఫమేషన్ సూట్ వేశాను. దాంట్లో భాగంగా 75 లక్షల రూపాయలు నేను కోర్టుకు కూడా ఫీ రూపంలో చెల్లిస్తాం జరిగింది. ప్రజలందరూ తెలుసు, తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాకు చెప్పారు, ప్రజాధనాన్ని మిస్యూజ్ మీరు చేయొద్దు, సింపుల్గా ఉండండి, ప్రజల దగ్గర ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అని పదే పదే చెప్పారు. ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా తెలుసు, గతంలో అంటే 2017 నుంచి 19 నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా
నా సొంత వాహనాలే వాడుకున్నా. వాటర్ ఖర్చు, టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను. దానికి అయ్యే డీజిల్ కూడా నేను నా జోబు నుంచే చెల్లిస్తున్నా. ఒక కప్పు కాఫీ నేను తాగను, ఒక బాటిల్ నీళ్ళు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు. అది ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు పదే పదే చెప్పి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నా. 5 సంవత్సరాలైనా సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా సాక్షి పత్రిక యజమాని తరపున వచ్చిన లాయర్లు వాదిస్తాం. చాలా చాలా బాధాకరం. ఆర్టికల్లో చాలా క్లియర్గా చిన్నబాబు చిరు తిండి 25 లక్షలండి అని రాశారు. లోపల ఆర్టికల్లో చాలా స్పష్టంగా నా పేరు 6-7 సార్లు ప్రస్తావించారు. దాంట్లో చాలా క్లియర్గా నేను అక్కడ తిన్నానని, ఆ బిల్స్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో నేను వేసానని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి. ఒక ఆర్టికల్ వేసే ముందలా రీసెర్చ్ చేయాలి. అవసరమైతే ఆనాడు సాక్షి అడుగుండాల్సింది, మీ పైన కథనం వేయబోతున్నాం, మీ స్టాండ్ ఏంటని చాలా స్పష్టంగా నేను క్లియర్ చేసేవాడు. కానీ మీకు తెలిసిన విషయమే, సాక్షి అనేది ఒక బ్లూ మీడియా. అసత్యాలు రాష్ట్రం అనేది వాళ్ళ నైజం, కొత్త ఏం కాదు. గతంలో కూడా మీరు చూసారు, సొంత బాబాయిని జగనే లేపేసి నారాసుడ రక్త చరిత్ర అని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారు పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని, ఏమంటారు అది, మన కత్తి పట్టుకుని ఒక ఫోటో కూడా వేస్తాం జరిగింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, విలువలు ఉండాలి అన్న ఆలోచనతోనే నేను డిఫమేషన్ సూట్ వేశాను. జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తూ రాదు. మనందరం చూసాం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండడానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు. అంతేకాకుండా అక్కడ ఎన్వైరన్మెంట్కి ఇబ్బంది క్రియేట్ చేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా 200 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. అంటే 700 కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు. మనం చూసాం, సర్వే రాళ్ళపైన కూడా ఆయన మొహం వేసుకునేదానికి సుమారుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. 900 కోట్ల రూపాయలు ఇలా అడ్డగోలుగా సైకో ఫ్యాన్సీ అనండి, సొంతం కోసం అనండి, ప్రజాధనాన్ని ఆనాడు లూటీ చేశారు, ఖర్చు పెట్టారు. అది నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజలకి మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. అందుకే ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేసాం. అదే క్రమశిక్షణ, అదే పట్టుదలతో రాబోయే 5 సంవత్సరాలు కూడా మేము ప్రజల కోసం ఆర్నిసలు కష్టపడతాం, పని చేస్తామని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం. నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది, నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను, పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను. నిన్న రాత్రి నేను ఎక్కడ పడుకున్నా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, సొంత బస్సులో, నా బస్సులో నేను కరెంటు బిల్లు కట్టుకుని నేను పడుకున్నాను. హైదరాబాద్లో తుపాకీతో బెదిరించి దోపిడీలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బైకులపై వెళ్తున్న వారిని తుపాకీతో బెదిరించి దోచుకుంటున్న బిహారీ ముఠాను రాజేంద్ర నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. 2 केसेस में इन्वॉल्व हुए। वो लोग पूरा बिहार से आए, 2 साल पहले यहाँ आके काटेदान में रह रहे फैमिली के साथ और रिश्तेदारों को बुला लिए थे। यहाँ एक डिलीवरी बॉय जॉब और एक दूसरा फैक्ट्री में काम करते थे। बिहार जाके 8,000 में एक कंट्री मेड फायर आर्म लाके उसमें एक टूटा भी है, उसको लाके 2 ऑफेंसेस अभी तक करे। एक ऑफेंस में एक सिंगल आदमी मोटरसाइकिल पे जाने के टाइम पे एक पान शॉप के पास वो लोगों आके खरीदने के टाइम पे